బాయ్ చెప్పే సమయం అయితే ఆసన్నమైంది. మీకు అందరికీ తెలిసిందే, మేమైతే బ్రిస్టల్లో ఉన్నాము. బ్రిస్టల్ నుంచి నిన్నైతే బాత్స్లో ఫుల్ ఎక్స్ప్లోర్ చేసినాము. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే చూడండి. ఈరోజు అయితే మళ్ళీ మేము బాత్స్కే వెళ్తున్నాము. ఎందుకంటే బ్రిస్టల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఏముండవు. కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే, మనం బాత్స్లో తీసుకుంటే అకామిడేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే అది మంచి హిస్టారికల్ ప్లేస్ అనమాట. సో మీరు ఇక్కడ బ్రిస్టల్లో అకామిడేషన్ తీసుకొని ఈ నుంచి మనం మంచిగా స్టార్ హోటల్లో ఉండొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఓన్లీ 45 minutes రైడ్ అనమాట. ఎలాగో మనకు కార్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎవరైనా బై కార్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ట్రిక్ వచ్చేసి బ్రిస్టల్లో తీసుకోండి అకామిడేషను. ఈ నుంచి బాత్కి వెళ్ళేసి బాత్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ నైట్కి ఇక్కడికి రిటర్న్ వచ్చేయచ్చు. జస్ట్ 40 to 45 minutes జర్నీ ఇక్కడి నుంచి. అండ్ మీకు అలా వెళ్ళినా కూడా సేమే అవుతుంది ఇంటి నుంచి, రగ్బీ నుంచి చూసుకుంటే. కాబట్టి సో మొత్తానికైతే చాలా ఎంజాయ్ చేసినాము ట్రిప్ అయితే. ఇప్పుడైతే చెక్అవుట్ చేసేస్తున్నాము. గోల్డీ అయితే నాట్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఆబ్వియస్లీ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలనుకుంటారు. కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే మాత్రం మనకు ఇంకొక ట్రిప్ ప్లాన్ ఉంది. అది 3 days ట్రిప్. సో మిస్ కాకుండా వీడియోస్ అయితే చూడండి. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన యూజర్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దానివల్ల రీచ్ తక్కువ ఉంటుంది అనమాట. సో మీరు లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో మీరు నాతో పాటు ప్రయాణిస్తూనే ఉండొచ్చు అనమాట. నాతో పాటు ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ బ్రిస్టల్ విషయానికి వస్తే బ్రిస్టల్లో ఆల్మోస్ట్ 1.5% వచ్చేసి ఇండియన్స్ ఉన్నారు. మనకైతే మాత్రం కనపడిన దాని ప్రకారం చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. మోస్ట్లీ అందరూ విజిటింగ్కి ఏమన్నా వచ్చినారేమో తెలియదు బ్రిస్టల్కు. కానీ ప్లేస్లో మాత్రము ఉన్నవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారనమాట. అంటే మనము విజిటింగ్ స్పాట్స్కి వెళ్ళిన చోట మోర్ దెన్ 40 to 50% ఇండియన్సే ఉన్నారు. సో విజిట్ చేసిన వాళ్ళల్లో. సో వేరే ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. బ్రిస్టల్ వచ్చేసి మేజర్గా విజిటింగ్ స్పాట్స్ తక్కువనే ఉంటాయి కానీ బాత్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో మన వాళ్ళందరూ కూడా ఏంటంటే విజిటింగ్కి వచ్చిన వాళ్ళు బ్రిస్టల్లో స్టే చేసి బాత్కి వెళ్తూ ఉంటారు. బాత్లో మాత్రం మోర్ దెన్ 50%, ఆల్మోస్ట్ 60 to 65% అయితే ఇండియన్స్ అయితే కనపన్నారు నాకు. కానీ ఇక్కడ ఉండేది మాత్రం ఓన్లీ 1.5% మాత్రమే స్టే చేస్తున్నారు. నిన్న కూడా ఒక బ్రదర్ కనపడినాడు మనకు లోకల్లో. మనం మాట్లాడదాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా రష్లో ఉన్నాను నేను. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళాను అనమాట. సో మొత్తానికైతే ఇప్పుడు సింహం బండి అయితే రెడీగా ఉంది ఇక్కడ చూడండి. సింహం ఈజ్ రెడీ. సో మనమైతే జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఈరోజు అయితే మళ్ళీ మోస్ట్లీ బాత్కే వెళ్ళొచ్చు. తెలీదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. వెళ్తే బాత్కు లేదంటే లోకల్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. బాత్లో మనకు ఉన్న ఒకే ఒక ఛాలెంజ్ వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట. కార్ పార్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఒక ప్లేస్లో మాత్రం మీకు లాంగ్ స్టేకు చాలా స్లాట్స్ ఉంటాయి. చూడండి, ఈ ప్లేస్కి వచ్చినారు అంటే మీకు కంప్లీట్గా ఇది ఓన్లీ కార్ పార్కింగ్కే అనమాట. ఎండ్ టు ఎండ్. ఎవరో కుక్కని పట్టుకొచ్చుకోయింది. సో ఇక్కడి నుంచి మీకు కార్ పార్క్ చేసుకొని మీరు ఒక 4 or 5 hours వరకు పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే ఇప్పుడు కార్ అయితే ఇక్కడే పార్క్ చేసుకున్నాము. అండ్ నిన్న కూడా ఇక్కడే పార్క్ చేసుకున్నాము. సో ఇక్కడి నుంచి మనము ఎక్కడికి కావాలంటే అక్కడికి. సిటీ అంతా కూడా చాలా చిన్నది ఇది. సో కార్ పార్క్ అయితే మాత్రము ఇది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే నిన్న మాకు ఆల్మోస్ట్ 1/2 hour to 40 minutes వరకు సిటీలో తిరగడానికే సరిపోయింది కార్ పార్క్ కోసం అని చెప్పేసి. సో అట్లీస్ట్ ఇప్పుడు వచ్చేసి మాకు ఈ ప్లేస్ తెలియడం వల్ల ఈరోజు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినాము. అండ్ కార్ అయితే పార్క్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఆ కార్ పార్క్ అయితే ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట. సో ఆ కార్ పార్క్ నేమ్ వచ్చేసి చార్లెట్ స్ట్రీట్ కార్ పార్క్. ఇక్కడ చూడండి ఇది. సో చార్లెట్ స్ట్రీట్ కార్ పార్క్ అయితే మాత్రం కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. మీకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు బాత్కి వచ్చినారంటే మీరు ఇక్కడికి వచ్చేయండి. 100% మీకు స్లాట్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. ఈ వెనకాల ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దీని పోస్టల్ కోడ్ వచ్చేసి BA12NE. సో పోస్టల్ కోడ్ BA12NE అని పెట్టుకున్నారు అంటే మిమ్మల్ని డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ వచ్చేసి ఈ కార్ పార్క్ తీసుకొచ్చేస్తుంది. సో హ్యాపీగా పార్క్ చేసుకొని మొత్తం సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సిటీ అయితే చాలా చిన్నది. సో ఎక్కువ ఇబ్బంది ఉండదు అనమాట. మాకైతే దగ్గర హాఫ్ డే దీనికే వేస్ట్ అయిపోయింది. అందుకనే చెప్తున్నాను. సో చూడండి ఇది. ఒకవేళ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉంది చూడండి. మీకు ఈ నెంబర్ కాల్ చేసినా సరే ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. ప్రాబ్లమే లేదు. ఇదిగోండి, ఇదిగో ఇక్కడ ఇది అన్నమాట. ఇవి ఫోన్ నెంబర్లు. ఇది
ఇది కౌన్సిల్ కనెక్ట్ అయితే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు, లేదు అనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి మీరు. ఒకవేళ మీకు ఏదన్నా కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషను వీళ్ళకి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా. సో బాత్లో ఇది ఒక బెస్ట్ థింగ్, మీరైతే నోట్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే సిటీ వాక్ ప్లాన్ చేసుకున్నాము, మొత్తము సిటీలో మొత్తం తిరుగుదామని చెప్పేసి. సో ఇది చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సిటీ. యాక్చువల్గా నా టేస్ట్కు తగ్గట్టు ఉందనిపిస్తుంది ఇదైతే. ఎందుకంటే చూడండి, నాకు ఇట్లా మామూలుగా బయట కూర్చొని ఎంజాయ్ చేయడం బాగా ఇష్టము, మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడైతే కాఫీ షాప్స్కు దానికి అన్నిటికి కూడా ఇక్కడ ఇది చూడండి, ఇదిగో ఇది అయితే మొత్తం కాఫీ షాప్సే. మీకు ఎక్కడన్నా కూర్చోండి, ఈ వెదర్కు ఈ చుట్టూ చూడండి అసలు ఎంత ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందో. మీరు లెఫ్ట్ రైట్ ఎక్కడ చూసుకున్నా సరే అదిరిపోయింది. ఇక్కడ వీళ్ళైతే కుక్కను పట్టుకొచ్చుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కుక్క కూడా మంచి అదృష్టం చేసుకుని నాకు తెలిసినంత వరకు. ఇది చూడండి, ఇదంతా కూడా సీటింగ్ ఏరియా. ఇట్లా చూస్తే ఇది కూడా మొత్తం సీటింగ్ ఏరియానే. సో హ్యాపీగా ఈ చల్లటి చలికి మంచిగా ఒక హాట్ కాఫీ తీసుకొని కూర్చున్నాం అనుకో, అయిపోయింది. సిటీ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండుకు వచ్చేసినాము ఆల్రెడీ. ఇప్పుడు మీకు నా వెనకాల కనబడుతుంది కదా, అది సిటీ ఎండ్ అనమాట. ఈ ఫ్రంట్ ఉన్నదంతా కూడా మనం వచ్చిన స్పేసు. సో మొత్తం సిబిడి అంతా కవర్ చేసుకొని వచ్చినాం కదా. ఈ నుంచి ఇలా చూస్తే ఈ బ్యాక్ ఏదైతే ఉందో అది సిటీ ఎండ్, ఆల్మోస్ట్ ఎండ్ అనమాట. ఇక్కడ ఇది ఇలా చూస్తే మీకు ఇదంతా ఎండ్. ఇక్కడ నుంచి దీని వెనకాలంతా కూడా ఇంకా కొండలే, ఇంకేముండవు. ఇదేమో మొత్తము సిటీకి మళ్ళీ పోతున్నాము వెనక్కి. సో మొత్తం కలిపితే ఒక 20-25 మినిట్స్లో మన కార్ పార్క్ నుంచి సిటీ ఎండుకు వచ్చేసినాం అనమాట. ఇందా చూపించాం కదా, అది ఇదే అనమాట, బోస్టన్ టీ పార్టీ. చూడండి, మంచిగా అటు ఇటు రోడ్డు ఉంది, మధ్యలో బోస్టన్ టీ పార్టీ ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ప్లేస్ అయితే మాత్రము, అదిరిపోయింది. ఇటు ఆ వ్యూ చూడండి అసలు. ఇలాంటి ప్లేసుల్లో కూర్చొని కాఫీ తాగితే అదిరిపోతుంది కదా, బోస్టన్ టీ పార్టీ అంట. సో ముందరైతే మనకు ఏదో చాయ్ వాలా, చాయ్ వాలా కూడా ఉంది ఎదురుగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఇక్కడ చాయ్ వాలా అయింది అని. ఇదిగోండి, కాకపోతే ఇది మన ఇండియన్ చాయ్ వాలానా కాదా అనేది తెలీదు, ఇక్కడ ఉంది. సో మొత్తానికి అయితే ఏడికి పోయినా సరే మన ఇండియన్ ఇదైతే మాత్రం ఉంటుంది పక్కా, అది అర్థమైంది నాకు. ఒకసారి ముందరకు పోయి చూద్దాము ఏముందో ఇక్కడ చాయ్ వాలాలో. వావ్ 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 వావ్. ఎవరైనా సమోసా లవర్లు ఉంటే సమోసా లవర్ అని కూడండి కింద కమెంట్లో. ఇది చూడండి, సో అవార్డ్ విన్నింగ్ సమోసాస్ అమ్ముతారంట వీళ్ళు చాయ్ వాలాలో. ఇక్కడైతే క్యూ అయితే పెద్దగా ఉంది, చూడండి బయట వరకు క్యూ ఉంది, అందరు వెయిట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది చాయ్ వాలా. కాకపోతే ఈ చాయ్ వాలాను రన్ చేసేదేమో మన ఇక్కడ లోకల్సే అనమాట. అంటే నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్లో ఈ చాయ్ వాలా వచ్చేసి మన ఇండియన్ ఎవరో రన్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ ఓనర్ వచ్చేసి బ్రిటిషర్. ఇప్పుడైతే మనము సిటీ నడి బొడ్డులో ఉన్నాము. ఇక్కడ చూడండి, మనమైతే వచ్చిందేమో ఈ ప్లేస్ నుంచి వచ్చినాము. ఈ ప్లేస్ నుంచి కిందికి వచ్చి ఇటువైపు అంతా కవర్ చేసుకున్నాము. ఇటువైపు వచ్చేసి చాయ్ వాలా అదంతా ఉంది. అండ్ అక్కడి నుంచి ఈ సైడ్ వెళ్ళామన్నమాట. ఈ సైడ్ వెళ్ళిన తర్వాత మనకు మొత్తము చాలా ఎక్సలెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు వెళ్తే సిటీ ఎండ్కి వెళ్ళిపోయినాము ఆల్రెడీ. అండ్ ఇప్పుడు వచ్చేసి వెనక్కి వెళ్తున్నాము. వెనకాల ఏముంది అనేది మీకు చూపిస్తాను. ఆ లోపల బస్సులు అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఈ వెనకాల ఏముంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. అక్కడ ఏమున్నాయనేది అయితే నాకైతే తెలియదు, కాకపోతే ఈ ఎండ్ను కూడా కవర్ చేద్దాము. సో దాంతో ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణము మొత్తం మీకు చూపించేసినట్టే అనమాట. ఇప్పుడు మన ముందర ఏముంది అనుకుంటున్నారు? ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ కోసం పనికొచ్చేది బాగా కనపడుతుంది ఇక్కడ. అది వచ్చేసి బాత్ కాలేజ్. సో చూడండి, బాత్ కాలేజ్ ఇక్కడ
ఇదంతా కూడా బాత్ కాలేజే. సో బాత్లో ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కాలేజీలో చదువుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా కూడా బాత్ కాలేజే. చూడండి చుట్టూ మస్తు ఉంది ఎన్విరాన్మెంటు. హ్యాపీగా క్లాసులకు బంకు కొట్టినారనుకో తిరగడానికి కావాల్సినంత ప్లేస్ ఉంది ఇక్కడ. ఫుల్గా బంకు కొట్టడము, ఎంజాయ్ చేసుకోవడము. సో కాలేజ్ చదవడం ఏమో కానీ బంకు కొడితే మాత్రము తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. వెళ్తూ ఉంటే బాత్లో మనకు బేక్ హౌస్ కనబడింది. ఇప్పుడు ఈ బేక్ హౌస్లో వచ్చేసి మనము ఒక 2 డోనట్లు, ఒకటి వెజీ పై తీసుకున్నాము. ఇది వచ్చేసి 1983లో ఉంది. అంటే నేను పుట్టడానికి 1 సంవత్సరం ముందు నుంచి ఉందన్నమాట ఇది. సో కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అన్ని సంవత్సరాలు సర్వైవ్ అయినాడంటే ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. స్ట్రాబెర్రీ ఫ్లేవరు అదిరిపోయింది. ఇది చూడండి, ఇది బేక్ హౌస్ సిన్స్ 1983. మొత్తం మంచి స్ట్రీట్లో పెట్టినాడు, అది కూడా మామూలు కాదు. ఇదంతా మొత్తం కాలేజ్, బాత్ కాలేజ్ ఉంది కదా, బాత్ కాలేజీకు జస్ట్ ఒక 100 మీటర్స్ అవేలో ఉంటుంది. ఇది మస్తు అంటే మస్తు ఉంది చూడండి. 1983 అంటే నేను పుట్టడానికి 1 సంవత్సరం ముందు స్టార్ట్ చేసినాడు. మనమేమో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్లో. సో అప్పుడు స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు రన్ అవుతుంది. ఇంకా మన బిజినెస్ కూడా ఇలా తరతరాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ప్లేసు అంత అద్భుతంగా ఉంది చూడండి. మొత్తం జనాలు, కుప్పలు, తెప్పలు. అందులో కరెక్ట్ మనము ఈ ఎగ్జాక్ట్గా లంచ్ అవర్ టైం ఇది. అసలు ఏ స్ట్రీట్లో చూసినా కూడా చీమల్లాగా వస్తున్నారు. అండ్ ఈ టైంలో ఇది చూడండి, సిటీ సెంటర్లో మన మేళగాళ్ళు ఉంటారు కదా, ఈ మేళగాడు మీకు కనపడుతున్నాడు అనుకుంటున్నాను. అద్భుతంగా వాయిస్తున్నాడు మేళగాడు. సో అసలు ఈ సిటీస్కి ఇదే మెయిన్. సో ఇది చూడండి, ఇక్కడ ఎంతమంది అసలు వస్తూనే ఉన్నారు. అదిరిపోయింది కదా. ఈ చూడండి వ్యూ అస్సలు నాకైతే మాత్రం మామూలుగా అనిపించడం లేదు. ఘోరంగా ఉంది. ఇది మస్తు అనిపిస్తుంది ప్లేస్ అయితే మాత్రము. ఇది చూడండి, ఆ మేళగాడు వాయిస్ అంటే ఈమె డ్యాన్స్ చేస్తుంది. హలో హలో గోల్డీ స్మైలీ, హలో గోల్డీ స్మైలీ, హ్యావింగ్ ఫన్, ఎంజాయ్, జాయ్ జాయ్ జాయ్, ఎంజాయ్. ఎంజాయ్ జాయ్ 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 జాయ్. చూడండి అంకులు కాల్తో వాయిస్తున్నాడు కింద. ఏఆర్ రెహమాన్ వాయిస్తాడు కదా, అట్లా ఈ సిటీ సెంటర్లో మొత్తం అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అనమాట. మీకు వినపడుతుంది అనుకుంటున్నాను సౌండ్. చూడండి మొత్తం ప్లేస్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇది ఈ పక్క చూపిస్తుంది చూడండి, అదిగోండి. తల్లి అంకుల్ అయితే మస్తు వాయిస్తున్నాడు. ఇంత బాగా వాయించిన తర్వాత మన దగ్గర మేళగాలకైతే ఏదో ఒకటి ఇస్తాం కదా. సో ఇక్కడ కూడా కంపల్సరీ ఏదో ఒకటి ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయినాము. సో గోల్డీ స్మైలీ అయితే ఇప్పుడు పోయి ఆయన అంటే ఇది ఆ స్కిల్కు చాలా తక్కువ అని అనుకోవచ్చు మనం రికగ్నైజ్ చేసేది. కాకపోతే ఏంటంటే మనము కంపల్సరీ రికగ్నైజ్ అయితే చేయాలి కాబట్టి ఇస్తున్నాము. డొనేషన్ అయితే చేసేసారు, వస్తున్నారన్నమాట హ్యాపీగా. అంకుల్లో మంచి జోష్ కూడా వచ్చేసింది డొనేట్ చేసే లోపు.
ఇవన్నీ కూడా షాపింగ్ ఏరియా అన్నమాట. సో మొత్తము మీకు ఆ కన్స్ట్రక్షన్స్ చూడండి, ఓల్డ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లో మొత్తం షాప్స్ పెట్టినారు వీళ్ళు. చూడండి ఇవన్నీ షాప్సే. ఇదేందనుకుంటున్నారు, ఇది షూ షాప్ అనమాట. దానికి వచ్చిన తిప్పలు అది షూ అని ఏదో పెట్టినాడు కదా, అది మన టిమ్సన్ రెగ్యులర్ షాపే, అది ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనము వెళ్తూ ఉన్నాము ముందరికి. ఇదంతా కూడా షాపింగ్ ఏరియానే. మళ్ళీ ఇటు సైడ్ చూస్తేనేమో చూడండి మొత్తం షాపింగ్ ఏరియానే. చూడడానికి ఏమో రాజకోట ఉన్నట్టుంది. ఇది మన దగ్గర ఏదో ఇవి ఉంటాయి కదా, ఎర్రకోటలు ఉంటుంది కదా, అట్టుంది. కాకపోతే వీడు మొత్తం షాపులో పెట్టినారు. వీళ్ళకు నాకు తెలిసి ఇంకా కొత్తగా కట్టుకోవడానికి డబ్బులు లేవేమో అనిపిస్తుంది. ఇవన్నీ కూడా రోమన్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినవి. అండ్ ఈ రోడ్ అయితే రోమన్ బాత్స్కి వెళ్తుంది. చూడండి నిన్న పోయినాం కదా మనము రోమన్ బాత్స్కి, ఇదనమాట. సో ఇక్కడ నుంచి వెళ్తే మొత్తము రోమన్ బాత్ వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈరోజు ఎట్లుందనేది. కానీ ఈస్టర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వస్తున్నారు అనమాట. సో మొత్తం జనాలు అయితే మాత్రం విపరీతంగా ఉన్నారు ఈస్టర్ హాలిడేస్ కాబట్టి. ఇదిగో ఇక్కడ ఒక అంకుల్ వాయిస్ అన్నాడు. సో ఎక్కడ పడితే అక్కడ వాయిస్ అనే ఉన్నారు. కాకపోతే ఇందాక అంకుల్ మాత్రము ఎక్సలెంట్గా వాయించినాడు. ఇక్కడ ప్రైమార్క్ ఉంటే షాపింగ్ కూడా చేద్దామని చెప్పి పోతున్నారు వీళ్ళు. ఆ లోపల మనమైతే ఈ చుట్టుపక్కల చూసుకుందాము. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చినా అనుకుంటున్నారు, మనము బాత్లో కెథడ్రల్ చర్చ్ దగ్గర ఉన్నాము. చూడండి ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట యాక్చువల్గా. ఇక్కడి నుంచి ఇదంతా కూడా కెథడ్రల్ చర్చ్. ఇది చూడండి ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ అయితేనే ఉంటాయి. ఈ చర్చ్కు ఇటు సైడ్ చూస్తేనేమో మనకు ఇది చర్చ్ కదా, ఈ చర్చ్కు ఇటు సైడ్ చూస్తేనేమో మనకు ఈ రోమన్ బాత్ అనమాట. ఇదంతా రోమన్ బాత్ బ్యాక్ సైడ్. మీకు గుర్తుందా, నేను నిన్న బయటికి చూపించా కదా, అక్కడి నుంచి లోపల నుంచి ఇక్కడ నుంచి చూపించా అనమాట బయట ఏం జరుగుతుందని. బయట వీళ్ళందరూ కూర్చొని యాక్టివిటీస్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా చర్చ్ ఏరియా, క్యాథడ్రల్ చర్చ్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మీరు పైకి చూస్తే ఇక్కడ చూడండి పాప ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ మ్యూజిక్ వస్తూ ఉంటే. ఇదేమో ఇది క్యాథడ్రల్ చర్చ్ ఏరియా. ఇది చూడండి పైన ఫ్లాగు రెపరెపలాడుతుంది కదా, ఇంత మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అనమాట ఇది. చూడండి అదిరిపోయింది కదా, అసలు వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. నాకు తెగ నచ్చింది యాక్చువల్గా. ఇప్పుడైతే మనము కోచెస్ దగ్గరికి వచ్చినాము. ఇది ఈ సిటీకి ఇంకొక ఎండ్ అనమాట. అంటే మామూలుగా మీరు ఎక్కడైనా కోచెస్ తీసుకొని వస్తే నియర్ బై ప్లేసెస్ నుంచి ఈ ప్లేస్లో ఆపుతారు. సో ఇది వచ్చేసి సిటీ నియర్ బై ఉంటుంది. ఇలా మొత్తం కోచెస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ ఇదంతా కూడా కోచెసే అనమాట. సో ఇక్కడ కోచెస్ ఆపుతారు. ఈ కోచెస్ నుంచి దిగిన తర్వాత మీరు స్ట్రైట్గా ఇలా వచ్చేసినారంటే ఇక్కడ అబే హోటల్ ఉంటుంది. సో అబే హోటల్లో ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. నాకు తెలిసినంతవరకు ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది చూసిన దాన్ని బట్టి అయితే. బట్ ఒకవేళ ఎవరైనా ఇక్కడ స్టే చేసే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడే ఉంటుంది. లేదు అంటే దాని పక్కన సందులోనే మీకు ఇది ఉంటుంది అనమాట. ఇది చూడండి. సో ఈ స్ట్రీట్లో మీరు నడుచుకుంటూ వెళ్తే డైరెక్ట్గా రోమన్ బాత్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చాలా నియర్ బై, అంతా ఒక 200 నుంచి 300 అడుగుల దూరమే ఉంటుంది అంతే. అండ్ దాని పక్కనే క్యాథడ్రల్ చర్చ్ కూడా ఉంటుంది. సో ఈజీ టు గో అనమాట. అంటే మీకు కోచెస్ నుంచి ఈజీ యాక్సెస్ ఉండేటట్లు ఏర్పాట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది చూడండి కోచెస్ అంతా ఇక్కడ ఆపుతున్నారు. ఈ పక్కన వచ్చేసి అబే హోటలు. అండ్ దానికి కొంచెము ఒకే ఒక స్ట్రీట్ ఉంది ఇక్కడ. ఈ స్ట్రీట్ గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రీట్లో లోపలికి వెళ్తే మీకు రోమన్ బాత్స్ వచ్చేస్తుంది అనమాట. రోమన్ బాత్స్, క్యాథడ్రల్ చర్చ్ రెండు వస్తాయి. ఇప్పుడు నా ముందరనే ఒకటి ఉంది, అది మీకు చూపిస్తాను. అది ఏందో చూసిన వెంటనే చెప్పండి కమెంట్లో. ఇది చూడండి మొత్తము కింది నుంచి పై వరకు చూపిస్తాను మీకు, లెఫ్ట్ అండ్ రైట్ కూడా. సో ఇది ఏందో ఒకసారి కమెంట్లో పెట్టండి మీకు తెలిస్తే. ఇది మ్యాసివ్ కన్స్ట్రక్షను, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మామూలుగా ఇక్కడ ఫీల్ అయితే మాత్రం మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది కదా. ఇది ఏందనుకుంటున్నారు యాక్చువల్గా, ఇదేమి రాజకోట కాదు యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి ద ఆర్కిటెక్ట్ అనే పబ్ అండ్ డైనింగ్ అనమాట. సో అంత
నేను చెప్పే కదా ఇక్కడ మొత్తము ఈ ఏన్షియంట్ కన్స్ట్రక్షన్స్ను వీళ్ళు మొత్తం బిజినెస్ రీజన్స్ కోసం వాడేస్తున్నారనమాట. ఒకప్పుడు వాళ్ళు కట్టినది కరెక్టే, అండ్ ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ కూడా ఓన్లీ బిజినెస్ రీజన్స్ కోసం వాడుతున్నారు. ఇది చూడండి, పబ్ అండ్ డైనింగ్ కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఇదైతే మాత్రము ద ఆర్కిటెక్ట్ అనేది చూడడానికి కోటలాగా ఉంది, కాకపోతే ఇదేమో పబ్ అండ్ డైనింగ్ అనమాట. సో ఇక్కడ యూకేలో మ్యాక్సిమము ఏన్షియంట్ బిల్డింగ్స్ కానీ హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా పబ్ అండ్ డైనింగ్ కోసము, లేకపోతే ఈ బిజినెస్ రీజన్స్ కోసము, ఆఫీసెస్ లాగా, లేకపోతే ఈవెన్ చర్చెస్ని కూడా ఎలక్షన్స్ టైంలో ఓట్లు వేయడానికి అలాగ వాడేసుకుంటారనమాట. ఇప్పుడు మన ఇండియాలో కదా మనం స్కూల్స్ని వాడుకుంటున్నట్టు, సో వాళ్ళు నేర్పించిన కల్చరే అనుకుంటున్నది. సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ వండర్స్. సిటీకి ఇంకొక ఎండ్కైతే వచ్చేసినాము. సో నాకు తెలిసినంత వరకు అయితే సిటీ మొత్తం కవర్ అయిపోయింది. మీకు నా ముందరనే ఆ సిటీ మ్యాప్ ఉంది, చూపిస్తాను చూడండి మనం ఏమేమి కవర్ చేసినామనేది. ఇది చూడండి. సో మనము కార్ పార్క్ చేసింది అయితే ఈ ఏరియాలో మీకు చెప్పాను కదా, చార్లటీ స్ట్రీట్లో మీకు కావాల్సినంత కార్ పార్క్ ఉంటాయి, ఎనఫ్ స్లాట్స్ ఉంటాయని. సో ఇక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటూ వచ్చేసినాము. అండ్ ఈ ఏరియా అంతా కూడా కవర్ అయిపోయిందనమాట. అంటే మీకు ఈ చార్లటీ స్ట్రీట్ నుంచి స్ట్రైట్గా వస్తే ఒక మొత్తం సెంటర్కి వచ్చేస్తారు. అండ్ ఆ సెంటర్ నుంచి కొంచెం ముందరకు వస్తే ఇది మేజర్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. ఇది మీకు కనబడుతుంది కదా. సో ఇది వచ్చేసి రోమన్ బాత్ పక్కనే బాత్ అబ్బే ఒకటి ఉంటుంది. అండ్ దాని తర్వాత కేథడ్రల్ చర్చ్, దాని తర్వాత రివరు. సో ఈ రివర్కు ఏదైతే ఇది ఉందో చుట్టూ, ఈ రివర్ మధ్యలో సిటీ ఉందన్నమాట. అండ్ రివర్ దాటిన తర్వాత మొత్తం పార్కులే, ఇవన్నీ పార్కులే అనమాట. మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేది ఏముండదు పార్క్స్ వైజ్ చూసుకుంటే, కానీ సిటీ మాత్రం వన్ ఎండ్ టు అదర్ ఎండ్ మొత్తము 4 వైపులో తిరిగినాం మనము. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇదంతా కూడా ఒక సర్క్యులర్ లాగా ఉంది. అందుకే బేసికల్గా బాత్ను వచ్చేసి సర్క్యులర్ సిటీ అంటారు. ఈ రోమన్స్ బిల్డ్ చేసినప్పుడు ఇదంతా కూడా ఒక సర్క్యులర్ రూపంలో బిల్డ్ చేసినారు. అండ్ మనం ఈవెన్ బాత్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి, ఆ టెంపుల్స్ అవన్నీ కూడా లోపల పెద్ద అంటే ఎక్కువ స్పేస్ అయితే తీసుకోలేదనిపిస్తుంది నాకు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేస్ అయితే మాత్రం ఇంపార్టెంట్, ఎవరు మిస్ కాకూడని ప్లేసు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేసి మీకు ఈ దగ్గరలో నుంచే బే కనెక్టివిటీ ఉంది, ఐ మీన్ లైక్ మన కోచ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు ఒకవేళ కార్ పార్క్ చేసుకున్నా సరే నడవడానికి మ్యాక్సిమము 10 మినిట్సే పడుతుంది. ఇక్కడి నుంచి చూసుకున్నా కూడా ఈ చార్లటీ కార్ పార్క్ నుంచి చూసుకుంటే, చార్లటీ స్ట్రీట్ నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి 10 మినిట్సే. మ్యాప్లు చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, చాలా దూరం ఏమో అనిపిస్తుంది, కానీ ఈ ప్లేస్లోనే మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ షాపింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడే. సో అక్కడి నుంచి అక్కడికి రీచ్ అవ్వడానికి అయితే మాత్రము ఓన్లీ 10 మినిట్సే పడుతుంది. అండ్ ఇప్పుడైతే వెనకాల చూడండి, వెనకాల ఇంకొకటి బస్సు వచ్చేసి నిలబడింది ఇప్పుడు. అండ్ మన ఎదురుగానే ఇప్పుడు ఆ రివర్ చూపిస్తుంది చూడండి. రివర్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. వావ్ 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 వావ్, ఇది మేజర్గా మీకు చూపిస్తుంది చూడండి, జూమింగ్ చేసి. ఇక్కడ నుంచి నాకు ఇది బాగా నచ్చింది. అంటే ఇది స్టెప్స్ బై స్టెప్స్ రివర్కు చూడండి, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇదిగోండి, ఇది మొత్తం ఏంటంటే దీన్ని రివర్ ఆఫ్ బ్రిస్టల్ అని కూడా అంటారు. ఎందుకంటే వేరే రివర్స్ నుంచి డిస్టింగ్విష్ చేయడానికి ఇది వచ్చేసి బ్రిస్టల్ నుంచి మన ఇక్కడ ఇదంతా కూడా కవర్ చేస్తుంది అనమాట, బాత్ను కవర్ చేస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు బాగా కనబడుతుంది చూడండి, చూసారా. సో ఇక్కడ ఒకవేళ ఏదైనా యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే కూడా మనకు ఇక్కడ ఇవి ఉంటాయి, ఈ క్రూజెస్ కానీ లేకపోతే షిప్స్ కానీ అండ్ లోకల్ బోట్స్ కూడా ఉంటాయి. సో వాటిని హైర్ చేసుకొని మనము మొత్తము సిటీ టూర్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇది మొత్తం రివర్లో ఇందాక చూపించే కదా మీకు, రివర్ అనేది సిటీ చుట్టూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఆ చుట్టూ తిప్పుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే ఆపుతారు. సో మీరు తర్వాత వచ్చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో సూపర్ అంటే సూపర్ ఉంది, నచ్చింది నాకైతే మాత్రము. సో మొత్తానికైతే తిరిగి బై వాకే మొత్తం కవర్ చేసేసినాము. చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ సిటీ. ఖచ్చితంగా రికమెండ్ అయితే చేస్తాను, మీరు విజిట్ చేయడానికి అయితే మాత్రము నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. చూడండి, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఇదన్నమాట. సో మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయినాం మనము చార్లటీ స్ట్రీట్లో.
ఈ చార్లెట్ స్ట్రీట్ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేసి ఇదంతా కూడా కవర్ చేసేసినాం అనమాట. ఇదంతా కవర్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చినాము. ఇది మేజర్ ప్లేసు, ఈ రోమన్ బాత్స్. ఇదే బౌతాబే ఒకటి ఉంది కదా, అండ్ దాని తర్వాత వచ్చేసి రోమన్ బాత్స్, క్యాథడ్రిక్ చర్చ్. ఈ రెండు మేజర్ అట్రాక్షన్స్. అండ్ తర్వాత వచ్చేసి మనం ఇంకొకటి కూడా కవర్ చేసినాం కదా, ఈ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దాని పేరు ఏమంటారంటే బేసికల్గా రాయల్ క్రెసెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ రాయల్ క్రెసెంట్ కూడా నిన్న కవర్ చేసినాం. మీకు గుర్తుందా, ఇది 30 హౌసెస్ సీక్వెన్స్లో ఉంటాయని చెప్పాం కదా, 30 టెర్రస్ హౌసెస్, అది ఇదనమాట. సో రాయల్ క్రెసెంట్ మీకు ఇక్కడ చూస్తే మనకు ఈ దాని పక్కనే చార్లెట్ పక్కనే అనమాట. చార్లెట్ స్ట్రీట్ నుంచి జస్ట్ వాకబుల్. ఇటు రాయల్ క్రెసెంట్కు రావాలన్నా వాకబుల్లే, అండ్ ఇక్కడ మామూలుగా ఏదైనా ప్లేస్ని కవర్ చేయాలన్నా కూడా వాకబుల్లే. సో ఇది చూడండి, ఇదంతా కూడా. సో ఇదంతా చూడడానికి మ్యాప్లో చాలా ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం ఇదంతా కూడా మీరు బై వాకే ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. మీకేం వెహికల్ కూడా అవసరం లేదు. అండ్ హ్యాపీగా ఒక చోట పార్క్ చేసుకొని ఒక 6 అవర్స్ 8 అవర్స్కి పెట్టేసుకున్నారు అంటే సిటీ అంతా కవర్ అయిపోతుంది. అండ్ మీకు ఎవరైనా సరే వెహికల్ లేకుండా వస్తే కోచ్లో రండి. కోచ్లో వచ్చేసి మొత్తము 8 అవర్స్ కవర్ చేసేసుకొని అదే కోచ్లో రిటర్న్ కూడా అయిపోవచ్చు అనమాట. సో కోచ్ నుంచి కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈజీ యాక్సెసబుల్, పక్కనే ఉన్నాయి. ఇందాక చూపించే కదా, కోచ్ పక్కనే మనకు కెథడ్రల్ చర్చ్ ఉంది అండ్ రోమన్ బాత్ ఉంది. ఈ రెండు మేజరు. అండ్ అక్కడి నుంచి ఒక 10 to 15 మినిట్స్ జస్ట్ వాక్ చేస్తే స్ట్రీట్ వెంట, అది కూడా ప్లెజెంట్ వాకే ఉంటుంది. అన్ని ఏన్షియన్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. కరెక్ట్ 10 to 15 మినిట్స్ వాక్ చేస్తే మీకు రాయల్ క్రెసెంట్ వచ్చేస్తుంది. అండ్ ఈ 3 మాత్రము నెవర్ మిస్ ప్లేసెస్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ రివర్ అనేది మీ ఇష్టం, ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఒకవేళ బోట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూడండి, ఇది నేను చెప్పేది. ఇప్పుడు మనం రివర్ నుంచి వచ్చినాం కదా, చూడు మాట్లాడుకుంటూనే నేను ఆల్మోస్ట్ కోచెస్ ప్లేస్కి వచ్చేసినాను. సో ఇక్కడంతా కూడా కోచెస్ ఆపేస్తారు. అండ్ ఈ కోచెస్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినాము అంటే అంతా ఒక 2 మినిట్స్ వాక్లోనే మనకు కెథడ్రల్ చర్చ్ వచ్చేస్తుంది అండ్ రోమన్ బాత్ కూడా వచ్చేస్తుంది. సో చాలా చిన్న సిటీ ఇది. అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే అంటే మనకు టైం స్పెండ్ చేయడానికి మినిమం 8 అవర్స్ 10 అవర్స్ అయితే పడుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసినారు అంటే నైట్ లోపల మొత్తం కవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. అన్లెస్ మీకు ఏదైనా పార్కుల్లో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే తప్పితే. కాకపోతే పార్కులో నాకు తెలిసినంత వరకు అంత ఎగ్జైటింగ్గా స్పెండ్ చేసేది ఏమి ఉండదు. ఇక్కడ అలెగ్జాండర్ పార్క్ అని మాత్రం ఒకటి ఉంటుంది, అది కొంచెం అంటే ఎక్కాలన్నమాట. నేను యాక్చువల్గా ఈరోజు అయితే మాత్రం మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము, కానీ ఈరోజు మండే కావడంతో హాలిడే అని చూపిస్తుంది. అది ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం అది కూడా చూపిస్తాను మీకు. ఆ ఒక్క పార్క్ మాత్రమే ఏంటంటే మనకు టాప్ వ్యూ ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ ఎంటైర్ సిటీని మనము అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. అది తప్పితే మనకు ఇది చూడండి, మొత్తము చూసారా, మాట్లాడుకుంటూనే మనం వచ్చేసినాం, సిటీలోకి వచ్చేసినాం ఆల్రెడీ. ఇది మీకు ఇదిగోండి, ఇక్కడ మామూలుగా మీకు గుర్తే ఉంటుంది, నిన్న మనము డిన్నర్ చేసిన ప్లేస్ కూడా ఇక్కడికి నియర్ బై అనమాట. అంటే అన్ని పక్కనే, మనకి ఏమి ఎక్కువ ఏమంటారు దూరం ఏమి ఉండవు. ప్రతిదాని నుంచి చూస్తే అన్ని పక్కనే ఉన్నాయి అన్నమాట. సో ఇది చూసారు కదా, ఈ బిల్డింగ్లోనే మనం భోంచేసింది ఇండియన్ టెంప్టేషను. సో యాక్చువల్గా మేము కారులో అటు తిరిగి ఇటు తిరిగి నాన్న రభస అయ్యి రాత్రి ఇక్కడ చేరుకున్నాము. కాకపోతే ఇది ఏంటంటే క్యాథడ్రల్ చర్చ్కు ఈ రోమన్ బాత్కు పక్కనే అనమాట, చాలా నియర్ బై. అసలు అంత ఈజీ అనుకోలేదు. బట్ ఈరోజు మార్నింగ్ వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తుంటే తెలుస్తుంది ఇది చాలా దగ్గర అనేసి. సో మీరు ఒక చోట పార్క్ చేసుకొని కార్లో వస్తే మొత్తం సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి నియర్ బై ప్లేస్ నుంచి కోచ్ తీసుకొని వచ్చినా సరే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కోచ్లోనే మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు సేమ్ ప్లేస్కు. సో ఈ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. ఇది చూడండి, మొత్తము ఇది సిటీ అన్నమాట. సో ఆల్మోస్ట్ నియర్ బై అయితే వచ్చేసినాం మనము. అండ్ ప్లేస్ అయితే బాగా నచ్చింది, ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. సో మీతో మాట్లాడుకుంటూనే మనము ఆల్మోస్ట్ మళ్ళీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాము. అంటే మన మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటారు కదా, ఇక్కడ వచ్చేసి రోమన్ బాత్ ఒకటి, కెథడ్రల్ చర్చ్ అంటారు కదా, అక్కడికైతే వచ్చేసినాము. చూడండి, మొత్తం కలిపితే కూడా ఒక 3 to 4 మినిట్స్ వాక్లో మనము మొత్తం కవర్ చేసేసినాం అన్నమాట. సో అంత ఈజీ ప్లేస్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు లోకల్లో కూడా చాలా ఫ్రెండ్లీ పీపులే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం నేను అంటే కొంచెం
రూట్గా ఉన్న వాళ్ళని అయితే ఎవరిని చూడలేదు ఇంతవరకు. అండ్ మామూలుగా అక్కడ మనము ఇండియన్ టెంప్టేషన్లో కూడా డిస్కస్ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా సేఫెస్ట్ ప్లస్ చాలా ఫ్రెండ్లీ పీపుల్ కూడా అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అది అంటే మామూలుగా స్టాఫ్ చెప్పింది అయితే మనకు ఇది చెప్పారు. సో ఖచ్చితంగా అయితే మాత్రము ఇది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని చెప్తాను. ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ లైక్ చేసే వాళ్ళకు. చూడండి స్ట్రీట్ మళ్ళీ అసలు మీతో మాట్లాడుకుంటూనే నేను మొత్తం సిటీ మొత్తం కూడా కవర్ చేసేంత ఈజీ ఉందన్నమాట. అంత ఈజీ సిటీ. సో ఇది మనం ఇక్కడికి వచ్చేసినాం కదా. సో ఇది మనం బ్యాక్ సైడ్ వచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఈ క్యాథడ్రల్ దీనికి చర్చ్కు. ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం అనుకోండి, ఇది చూడండి ఇది ఎంట్రన్స్. ఇందాక చూపించా కదా అది బ్యాక్ సైడ్ నుంచి మనకు వచ్చింది. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. దీని వెనకల్ని మనకు రోమన్ బాత్ అన్నమాట. సో ఈడ చూడండి ఈడికి వచ్చినాడు మళ్ళీ ఆయన. ఇదిగోండి అంటే వెనకాల ఒకరు ముందర ఒకరు పెట్టుకున్నారు వాయించడం అనేది. అంకుల్ వాయిస్తున్నట్టు చూసారు ఇక్కడ. సో ఇది ఎదురు కనపడేదేమో క్యాథడ్రల్ చర్చ్. మీకు పైన చూస్తే మీకు వినపడుతుంది అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఎంట్రన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఎంటర్ కావచ్చు అనమాట క్యాథడ్రల్ చర్చ్లోకి. అండ్ ఇంతకుముందు చూపించింది బ్యాక్ సైడ్ ఉంది కదా. ఆ బ్యాక్ సైడ్ అనేది మీకు దీంట్లో కనపడుతుంది. ఇప్పుడు ఇది క్యాథడ్రల్ చర్చ్ అనమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ ఉన్నది మీకు రోమన్ బాత్. సో రోమన్ బాత్ నుంచి కూడా మీకు క్యాథడ్రల్ చర్చ్ కనపడుతుంది. అండ్ అక్కడ ఇంకొక యాక్టివిటీ కూడా అవుతుంది, మీరు నోటీస్ చేసినారు కదా అట్లా. ఇప్పుడైతే మాట్లాడుకుంటూనే రెండు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినాము. ఇప్పుడు చూడండి ఇది మీకు ద రోమన్ బాత్ పంప్ రూమ్ అనమాట. ద పంప్ రూమ్. సో ఇక్కడ నుంచి చూడండి మీకు జూమింగ్ చేసి చూపిస్తాను. ఇది పంప్ రూమ్. ఆ రోమన్ బాత్కి ఏదైతే ఉందో ఆ దానికి రిలేటెడ్ ఇది. అండ్ ఈ పక్కన ఉంది చూసినారా ఇది ఎంట్రన్స్. సో మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడికి వస్తే మీకు ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇది పంప్ రూము. అండ్ పంప్ రూమ్ పక్కనే మీకు ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ చూస్తే రోమన్ బాత్స్. ఇక్కడ అందరూ క్యూ కట్టినారు కదా, ఇదంతా కూడా ఎంట్రన్స్ అన్నమాట. సో రోమన్ బాత్ ఎంట్రన్స్ ఈడుంటుంది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్లాట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా రోమన్ బాత్ ఎంట్రన్స్ దగ్గర. అండ్ ఇక్కడైతే యాక్టివిటీ అవుతూ ఉంది మనకు. చూడండి ఇక్కడ చూడండి అసలు ఇదైతే యాక్టివిటీ, ఇదైతే ఎంట్రన్స్ రోమన్ బాత్ ఎంట్రన్స్. అండ్ ఇదేమో క్యాథడ్రల్ చర్చ్ ఎంట్రన్స్. వావ్, అందరు క్లాప్స్ అయితే కొడుతున్నారు. ఎక్సలెంట్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగా వాయించినాడు. చూడండి ఇదేమో క్యాథడ్రల్ చర్చ్ ఎంట్రన్స్. సో అన్నీ పక్కనే ఉన్నాయన్నమాట. అదిరిపోయింది. ఇక్కడేమో యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా టైంపాస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టైంపాస్ కూడా చేసుకోవచ్చు. ఇందాకనే ఒక టూరిస్ట్ గైడ్ చెప్తున్నాడు. సో ఎవరైనా సరే లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. చూడండి అసలు వెనకాల ఎక్సలెంట్ వ్యూ. అసలు మనకు ఆ కన్స్ట్రక్షను, ఆ కలర్ కోడ్ అంతా కూడా అదిరిపోయింది. బాగా నచ్చింది నాకైతే మాత్రం. నెక్స్ట్ వీక్ అయితే మాత్రం మనకు ఇంకొక ట్రిప్ ప్లాన్ ఉంది. అది 3 days ట్రిప్. సో మిస్ కాకుండా వీడియోస్ అయితే చూడండి. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన యూజర్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దానివల్ల రీచ్ తక్కువ ఉంటుంది అనమాట. సో మీరు లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో మీరు నాతో పాటు ప్రయాణిస్తూనే ఉండొచ్చు అనమాట. నాతో పాటు ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు. So don't forget to like, share and subscribe.